ఎన్ని తర్వాతగానే నువ్వు ఇంతవరకు ఇంతకి ఏం చదువుకున్నావు అది చెప్పన్నా. బీటెక్ అమ్మా, బీటెక్. సరే, బీటెక్ అంటే గుర్తొచ్చింది. ఇందాక స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో చూసా, ఒకసారి చూడండి, భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇది బోగస్, బీటెక్ బోగస్ అని. అసలు మీకు తెలిసిన లేదో, కర్ణాటకలో ధార్వాడ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ తీసుకునే. కర్ణాటక యూనివర్సిటీ నుంచి ధార్వాడ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసినాడు అన్నగారు. ఎవరు? బీటెక్ రవి అన్న. ధార్వాడా హార్వర్డా? హార్వర్డ్ కాదు కదా. కర్ణాటకలో ధార్వాడ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాస్ పైన చదువు. ధార్వాడ్ యూనివర్సిటీ పట్టానాది అది. సరే, పోయి గూగుల్ కొడదాం. ఓకే, గూగుల్ కొడితే కర్ణాటక యూనివర్సిటీ ధార్వాడ్ లో బానే ఉంది. ఆ కర్ణాటక యూనివర్సిటీలో బీటెక్ లేనే లేదు. అయ్యో, ఇప్పుడు కాదు, ఫిజిక్స్ లో ఫిజిక్స్ ఉన్నప్పుడు మా అక్కడ లేదేంది. ఆ టైప్ ఇంకా బీకామ్ ఫిజిక్స్ టైప్ ఇది అంతా. సరే, ఎంటెక్ లో ఫిజిక్స్ అవన్నీ ఉన్నాయన్నప్పుడు నమ్మినప్పుడు ఇది ఎందుకు నమ్మట్లేదు? లేదు, ఎందుకంటే ఆయన చెప్పింది ధార్వాడ్ యూనివర్సిటీ. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ 2024లో ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ఉంది, చూసినావు అనుకో. ఆయన ఏం చెప్పినాడు? కొన్ని విషయం చూడండి. ఏ యూనివర్సిటీ చెప్పినాడు? నువ్వు ఇట్లాంటివన్నీ బయట పెడితే ఎట్ట మాకు. బసవేశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ బాగల్కోట్ అని చెప్పినాడు. బసవ తారకరాము అంతేగా? కాదు, బసవేశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ బాలకోట్ లో 1992లో పాస్ అయినట్టు దాంట్లో డిక్లేర్ చేసినాడు. మరి ఈ రోజు ఏమో వచ్చి నేను ధార్వాడ్ యూనివర్సిటీలో చేసినా అంటున్నాడు. ఏది కరెక్ట్? ఆయన ఎలక్షన్ అఫిడవిట్ కరెక్టా, అయితే ఈ లేని ధార్వాడ్ యూనివర్సిటీలో చేసినాడా? అన్నా, మీరు అట్టంతా అనుభాకన్నా మమ్మల్ని ఇట్లా అనుమానిస్తున్నారే. మేము పేరులోనే బీటెక్ రవి బీటెక్ అని పెట్టుకున్నాం. మీరు ఏంది ఇట్లా తయారైనారు మాకు? మరి ఎట్టా నమ్మేదే? ధార్వాడ్ లో ధార్వాడ్ యూనివర్సిటీ లేదు. యూనివర్సిటీలో మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఎలాగ అడుగుతారు? మీ డిగ్రీ చూపించండి అని అడుగుతారు, అంతే కదా. మీరు అప్పుడు ఏం చేస్తారు? చూపిస్తారు. మేము ఇప్పుడు మేము అలాగే అడుగుతాం. ఇప్పుడు అడుగుతారే గొప్ప తీసి మమ్మల్ని. అమ్మో బాబోయ్, 1992లో చేసినాడు కదా, మరి దుమ్ము పట్టిపోయి ఉంటది, తీయాలని కష్టం. మరి ఇంకా రవి అన్న, ఇప్పటికైనా మా వాళ్ళకి మీరు యాడ చేసినారో బీటెక్ కరెక్ట్ గా చెప్పండి అన్న.